ఈ బ్రూవోడు ఈ ప్లాస్టిక్ పేపర్ తయారు చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని వాడి కంఫర్ట్ కోసం, వాడి ఈజీగా ఉండటం కోసం, వాడి ప్యాకేజింగ్ ఈజీగా ఉండడం కోసం ఇలా పేపర్లు మన గవర్నమెంట్ వదిలేస్తుంది కాబట్టి పట్టించుకోవట్లేదు కాబట్టి వాడు తయారు చేస్తున్నాడు. మనం గనక చట్టాలు పెట్టేసి మనం గనక చాలా స్ట్రీట్ ఫైన్స్ వేస్తామంటే వీళ్ళు ఇలా తయారు చేయరు. దీన్ని రీసైకిల్ చేయొచ్చు అని వాడు అంటాడు. కానీ ఇలాంటి ఎవడు ఏరుకొని తీసుకొని వెళ్ళి చెత్త అమ్మట ఎవడు రీసైకిల్ చేయడు. జనం దీంట్లో చెత్త ఏదో టమాటాలో పాడైపోయిన వేసి రోడ్ల మీద పడేస్తారు. అది ఏరుకొని దాంట్లో క్లీన్ చేసి ఎవడు చేయడు. చూడండి ఒకసారి ఇటు చూసినట్టయితే ఎంత ప్లాస్టిక్ పడేస్తుంది చూడండి, అంత ప్లాస్టికే. ఈ ప్లాస్టిక్ లేకుండా ఏదైనా ఇలాంటి క్లాతులు ఉన్నాయి అనుకోండి, ఈ క్లాత్లో భూములు కలిసిపోతాయి ఏదో రోజు. కానీ ప్లాస్టిక్ ఏమవుతుంది చూడండి. పవన్ కళ్యాణ్ గారు మీరు పట్టించుకోవాలి దీన్ని. ఎందుకంటే వేరే రాజకీయ నాయకులు మేము ఛానల్ని చూసాం కానీ ఎవడు సరిగ్గా స్పందించడు. ఎందుకంటే వాళ్ళ కమిషన్లు వస్తాయేమో అంటే నేను అందరిని అంటల్లా, కొంతమంది గురించి అంటున్నాను. వాళ్ళ కమిషన్లు వస్తాయేమో ప్లాస్టిక్ కంపెనీల నుంచి. చూడండి సరే, రీయూజబుల్ ప్లాస్టిక్ అంటే ఆ కూల్ డ్రింక్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ అంటే మన దరిద్రం ఇంకా ఎట్టగొట్ట ఎవరెవరు ఏరుకొని అమ్ముకుంటాడేమో. కానీ ఈ ప్లాస్టిక్ చూడండి అసలు, చూడండి వీళ్ళకి పర్మిషన్ మనం ఇస్తున్నాం కదా, తయారు చేసేవాడిని పట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఇది అమ్మేవాడిని కాదు. ఇప్పుడు ఇది ఉంది అయ్యప్ప స్వీట్స్ అంట, అయ్యప్ప స్వీట్స్ వాళ్ళు మనం కాదు పట్టుకోవాల్సింది. మనం పట్టుకోవాల్సింది ఇది తయారు చేస్తున్నాడు. ఇప్పుడు సింగిల్ ప్లాస్టిక్ ఎవడైతే తయారు చేస్తున్నాడో, ఎవడు అమ్ముతున్నాడో, గంజాయి కన్నా ఘోరమైన ఫైన్ వీళ్ళకి వేయాలి. గంజాయి అమ్ముతున్నా కన్నా ఘోరమైన ఫైన్ వేయాలి. ఇప్పుడు ఇదిగో ఇది ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది, ఒకసారి మీరు చూసినట్టు మీకు అర్థం అవుతుంది. చూపించినాను ఒకసారి. ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది చూడండి, ఇది ఏదో రోజు ఇటు కలిసిపోయి మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంది. ఇది ప్లాస్టిక్ కాదు, ఇది క్లాత్ బ్యాగ్. ఈ క్లాత్ బ్యాగ్ ఇటు కలిసిపోయింది మట్టిలో. మీ ఎగ్జాంపుల్ ఇక్కడే కనిపిస్తుంది, మెట్లు మెల్లి కలిసిపోతుంది. కానీ ఈ ప్లాస్టిక్ చూడండి, ఈ రాజకీయ నాయకులు చచ్చిపోయి వాళ్ళు మళ్ళీ వాడు మనవడు పుట్టి వాడు చచ్చిపోయి, వాడు మనవడు పుట్టి వాడు చచ్చిపోయి, వాడు మనవడు పుట్టి వాడు చచ్చిపోయినా కూడా ఈ ప్లాస్టిక్ కవర్ ఇక్కడే ఉండిద్ది. కాబట్టి దీని మీద రాసేవచ్చు, ఇదిగో పలానా రాజకీయ నాయకుడు నేను నా మనవడికి ఇస్తున్నానని చెప్పి ఒక 100 ఏళ్ల తర్వాత 200 ఏళ్ళ తర్వాత చూడండి అని చెప్పినా కూడా దీని మీద రాసి అలాగే ఉండిద్ది, గుర్తుకు ఇచ్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు న్యూస్ పేపర్లు ఉన్నాయి, ఈ చెత్త ఇక్కడ పడేసినా కూడా న్యూస్ పేపర్లు ఎట్లా కూడా కరిగిపోతాయి. చూడండి అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్. చూడండి ఈ సిమెంట్ రోడ్డు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, యూత్ చదువుకునే పిల్లలందరూ ఇట్లా వెళ్తున్నారు. వీళ్ళకందరికీ రేపు ఏమనిపించింది అంటే, మా దేశం దరిద్రంగా ఉంది కదా, ఇలా బతకలేము ఇక్కడ, మాకు డబ్బులు ఉన్నాయా, ఒక 5 ఎకరాల పొలం ఉంది, 5 కోట్ల డబ్బులు వస్తాయా, అవి అమ్ముకొని ఫారెన్ వెళ్ళిపోదాం, అమెరికాలో స్థలం కొనుక్కుందాం, అమెరికాలో ఇల్లు కొనుక్కుందాం అని యూత్ అందుకు వెళ్ళిపోతున్నారు. అబ్బా చూడండి ఈ చెత్త మళ్ళీ కుక్కలు లాగి రోడ్డు నిండా పడేసి రోడ్డు ఎంత చండాలంగా అయిపోయింది రోడ్డు అంతా. ఇండియా 4th, 5th బిగ్గెస్ట్ ఎకానమీగా ఉన్నా కూడా జనం దేశం వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఫస్ట్ మెయిన్ కారణం రోడ్డు అంతా దరిద్రంగా ఉంటాయి, ఎక్కడ చూసినా చెత్త. గవర్నమెంటే చర్యలు తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ కాకపోతే స్టేట్ గవర్నమెంటే చర్యలు తీసుకోవాలి. ఈ ప్లాస్టిక్ యూజ్ చేసిన ప్లాస్టిక్ ఎక్కడ పడితే పడేయకూడదు అని చెప్పి. చూడండి సిమెంట్, కేసీపీ వాడికి ఫైన్ వేస్తే కేసీపీ వాడు 100% ఈ రోడ్ల మీద రాకూడదు అంటే 100% కేసీపీ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. లేదంటే పేపర్ బ్యాగులు ఉండేవి, ఆ పేపర్ బ్యాగులు వాళ్ళు తయారు చేస్తారు. మనం పట్టించుకోవట్లేదుగా గవర్నమెంట్, ఎవడు పట్టించుకోవట్లేదు, ఎవడు ఫైన్ ఇట్లా. జనం మారండి, జనం రోడ్డు మీద వేయకూడదు అని జనానికి చెప్పినంత మాత్రం జనం మారరు. ఇవో చూడండి ఇక్కడ ఎవడు తాగి పడేసి ముందు బాటిల్లు ఇవంటే చచ్చినట్టు ఎవడో ఎరుకుపోతాడు, అమ్ముకుంటాడు. చూడండి ఇదిగో ఇంట్లో అమ్ముకుపోతాడు, దాంట్లో మళ్ళీ ప్లాస్టిక్ కవర్లోనే వేసారు దీన్ని, మళ్ళీ ప్లాస్టిక్ కప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెట్లు పెరగకుండా ఈ ఏరియా అంతా కూడా అది భూమిలోకి ఇంకిపోయి ఆ ఏర్లు అవన్నీ కూడా పాడైపోతాయి. రేపు చెట్లు నేచర్ని పాడు చేస్తున్నాం మనం. నేచర్ని పాడు దానికి సపోర్ట్ చేసినా, నేచర్ని పాడు చేసేటప్పుడు మనం చర్యలు తీసుకోపోయినా నేచర్ పాడైపోతున్నా కూడా 100% దేవుడు సహించడు. ఎవరైతే దీనికి అధికారం మనం తీసుకొని ఎవరైతే చేస్తామని ప్రామిస్ చేసి మన సమాజాన్ని మంచిగా చూసుకోకపోతే ఖచ్చితంగా దేవుడు దాన్ని కూడా శాసించాడు, ఊరుకోడు. పాపం శిక్షేస్తాడు 100%. నీకు 100 కోట్లను శిక్షేస్తాడు, నీకు తరతరాలు శిక్షలు పడతాయి. నేచర్ పాడు చేయకూడదు. నువ్వు విజిటర్వే, హోటల్కి వచ్చావు, హోటల్లో ఏం చేస్తావు, 2 రోజులు 3 రోజులు ఉంటావు. నీ దగ్గర 100 కోట్లు ఉంటే హోటల్లో సంవత్సరం అద్దెకి తీసుకుంటావు. హోటల్లో అద్దెకి తీసుకున్న తర్వాత చచ్చిపోయి అని వెళ్ళిపోతావు కదా బయటికి. హోటల్ అలాగే ఉంటావా జీవితాంతం? సేమ్ ఈ ఎర్త్ మీదకి మనం అలాగే వచ్చాం. 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం, లేదంటే 100 సంవత్సరాలు ఉంటాం, పోతాం. ఇది ఎవడు పాడు చేసి హక్కు ఎవడికి ఇచ్చాడయ్యా? ఇదంతా చెరువు, ఆ చెరువులోకి చెత్తేస్తున్నారు జనం అంతా. చూడండి ఈ రోడ్డు నిండా. అయ్యో ఎట్రా రా నాన్న, ఎట్రా
అసలు 100కి ఫైన్లు. ఇప్పుడు అమెరికాలో చెత్త వచ్చింది, అమెరికా కూడా వేస్తాడు. ఎవడు మంచోడు లేడు ప్రపంచంలో. ఇప్పుడు ఇది ఇలాంటిది పత్తి ఇలాంటి క్లాత్ వేసారు సరే, ఆ క్లాత్ 100 ఏళ్ళకు 50 ఏళ్ళకు 20 ఏళ్ళకు కరిగిపోతాయి. దాన్ని మనం ఏం చేసి అవ్వలేము. నా కొడుకులు చెప్పినా వినరు. డస్ట్బిన్ వాళ్ళు ఇళ్ళమ్మడి వస్తున్నారు కదా, అదైనా ఇయ్యరు. చూడు ఈ చిప్స్ ప్యాకెట్ ఎవడో ఈ లోకల్ చిప్స్ ప్యాకెట్ షాహిల్ అంట కంపెనీ పేరు, 5 రూపాయలకి అమ్ముతున్నాడు దీన్ని. ఈ ప్యాకెట్ 5 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే దీన్ని తయారు చేయడానికి దీనికి మెటీరియల్ కాస్ట్ ఇది అమ్మడానికి వాడికి 2 రూపాయలు అయ్యి ఉండొచ్చు. ఆ చిప్స్ ఏముంది, ఏదో గొట్టాలు వేపి అమ్మేయటమే కదా, రూపాయి గొట్టాలు 2 రూపాయలు గొట్టాలు, పిల్లలు చచ్చిపోతారు ఏమన్నా తింటే. ఇప్పుడు ఈ ప్యాకెట్ భూమిలో కలవటానికి 100 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు పట్టిద్దో అసలు కలవదో కూడా చెప్పలేం. ఎందుకు ఇట్లా మీరు వీటిని పట్టుకొని అడ్రస్లో ఉన్నాయి పట్టుకొని ఎందుకు ఫైన్ అయ్యి వీడికి? అసలు ముందు మనం బ్యాన్ చేయాలి కదా, ప్లాస్టిక్ తయారు చేసేవాడిని బ్యాన్ చేయాలి. చిప్స్ కంపెనీ కాదు, ప్లాస్టిక్ తయారు చేసేవాడిని బ్యాన్ చేయాలి. పదే కళ్యాణ్ గారు ఎందుకు అంటున్నానంటే, మీరు కనుక తీసుకోకపోతే మనం 100 ఏళ్ళ క్రితం, మనం పుట్టినప్పుడు 40 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఎన్ని మనం చూడలా. చూడండి ఇప్పుడు ఈ చెత్త ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ చెత్తలో మీరు చూసినట్టయితే ఈ అన్నాలు ఏయో వేసారు దీంట్లో, కాదంటల్లా ఈ కూలిపోయిన ఫ్రూట్స్ ఇవన్నీ వేసారు. ఇవన్నీ ఎండకో ఎండిపోయింది, భూమి పీల్చుకుని ప్రకృతి కొన్ని సహజం దేవుడిచ్చిన వరం అది. ఎండ కూడా లేకపోతే నీ అంతా పురుగులు ఈగలన్నీ మన ఇంట్లో ఉండేవి, ఎన్ని కరిగిపోతాయి. సో చెత్త వేసుకో, చెత్త ఫ్రూట్స్ తినేని అన్నము పాడైపోయిన మొత్తం వేసుకోవచ్చు మనం. కానీ ఈ ప్లాస్టిక్ మీరు ఇవ్వటం వల్ల, ప్లాస్టిక్ అమ్మడం పర్మిషన్ మీరు ఇవ్వటం వల్ల గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇది చాలా పెద్ద సమస్య. ఈ ప్లాస్టిక్ కవర్ వీళ్ళకి ఈజీగా ఉంటుంది, దీన్ని చెత్త వేయడం రోడ్ల మీద పడేయడం ఈజీ అయిపోతుంది కదా. అదే ఈ కవర్ లేకపోతే రోడ్డు మీద పడేయడు. లేదంటే రోడ్డు పడేసినా కూడా, రోడ్డు పక్కన పడేసినా కూడా అది ఏదో ఒక రోజు అయిపోయింది, ఏదో ఒక రోజు భూమిలో కలిసిపోయింది, ఎండిపోయింది, అది ఎరువుగా కూడా మారిద్ది అన్నము పుల్లిపోయిన వేస్తే. కానీ ఇవి వేస్తే, ప్లాస్టిక్ వేస్తే మాత్రం ఆ లోపల ఉన్నది కూడా మారక. చూడండి ఇక్కడ బిర్యానీ దీన్ని కడుపు నిండా పడేసిపోయాడు. జడేస్ బాషా హలీం అంట. ఇంత పాడు చేస్తున్నాం ప్రకృతిని మనం. ఇది చాలా సీరియస్ థ్రెట్ అండి. ఏదో టైం పాస్కి నా వీడియోల కోసం, నాకు వస్తున్న కోసం చెప్పడం కాదు. నేచర్ని మనం పాడు చేస్తే, నేచర్ ఊరుకోదు. ఇదే తుఫాన్లు రావటం కానీ, ఇదే భూకంపాలు రావటం కానీ, ఇదే ఎండలు ఎక్కువ అవడం కానీ కారణం చిన్న బటర్ఫ్లై ఎఫెక్ట్కి ప్రపంచం అంతా పాడైపోయి తుఫాన్ వచ్చిందంటారు. ఇంత చెత్త మనం చేస్తుంటే ఏమైంది భూమి? పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే అధికారులు ఉన్నారో ప్లీజ్ దయచేసి చర్యలు తీసుకోండి. ఫస్ట్ వీళ్ళని బ్యాన్ చేయండి. గంజాయి అమ్మితే ఎంత పెద్ద కేసో, ఇది అమ్మినా కూడా, ఇది ప్లాస్టిక్ రోడ్ల మీద వేసినా, ప్లాస్టిక్ తయారు చేసినా కూడా పెద్ద కేసు అని చెప్పి పెట్టాలి.